హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ చిన్ని వీడియోలోని కొంతమంది ముత్తైదువులు మా ఇంటికి శ్రావణ మాసంలో చేసుకున్నటువంటి మంగళగౌరి వ్రతానికి వాయినం ఇవ్వడానికి వచ్చారండి. శ్రావణ మాసంలోనే వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం ఎంత విశిష్టమైనదో అలాగే శ్రావణ మంగళవారం కూడా అంతే ప్రాముఖ్యత కలిగినటువంటి వ్రతం అండి. పెళ్ళైనటువంటి ప్రతి ఆడపిల్ల మొదటి సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు ఈ వ్రతాన్ని చేస్తారు. అలాగే మంగళగౌరి వ్రతము భర్త యొక్క సౌభాగ్యము ఐదతనం కోసం చేస్తారు. దీర్ఘసుమంగళిగా ఉంచాలని గౌరీదేవికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఈ వ్రతం చేసి ముత్తైదులకు వాయనం ఇవ్వాలి. శనగలు, చలిమిడి, తాంబూలము, పండు వాయనంగా ఇస్తారు. అలాగే మంగళగౌరి వ్రతం చేసుకునేటప్పుడు ఈ కథ చదువుతున్నంతసేపు అట్ల పొలకు ఆవు నెయ్యి పెట్టి దాన్ని దీపం మీద పెట్టి కాటుకలా తయారు చేసి మనకి ముత్తైదులు ఇస్తారు. అది ఆ కాటుక కళ్ళకి చాలా మంచిదని చెప్తారు. అలాగే ఈ విధంగా శ్రావణ మంగళవారం చేసుకుని వాయనం ఇవ్వడానికి మా ఇంటికి ముత్తైదులు వచ్చారండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.